చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని దేవుడు నన్ను ప్రేరేపించి చెప్పమన్నమాట మీకు పంచుకుంటాను. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక్క నిమిషం మాత్రం ఉండును. దుష్టులకు విజయం చెప్పండి. దుష్టుల యొక్క జయం, సంతోషం, లేకపోతే వాళ్ళ యొక్క విజయానందం, జయధ్వనులు, ఉత్సాహధ్వనులు, ఆనందధ్వనులు ఏమన్నానండి, అవి కొద్ది కాలమే ఉంటాయండి. కొద్ది కాలాలు మనం సంవత్సరంలో 3 కాలాలు వస్తాయి కదా. వర్షాకాలము, ఎండాకాలం, చలికాలం. సింపుల్గా ఈ కొద్ది కాలమే అంటే అది ఏ కాలం అయినా ఉండొచ్చో, సంవత్సరం కూడా పూర్తవదు, కొద్ది కాలమే. కనుక వాళ్ళ సంతోషం అంటే ఒక్క నిమిషమే ఉంటుందండి దుష్టులు. అందుకని దుష్టులు పొగరెక్కి దేవుడు లేడు, విచారణ చేయడు, దేవుడు ఎక్కడున్నాడో, ఏం చేయగలడో ఆయన చూస్తున్నాడండి, ఆయన ఏం చేయగలడని పొగరెక్కి ప్రవర్తిస్తారని మనం గతంలోనే మెసేజ్లు విన్నాం. మనం దుష్టులంటే ఎలా ఉంటారో గుణాలన్నీ కనుక్కున్నాం. మీకు గుర్తొచ్చేలాగా ఒక మాట చెప్తాను చూడండి. అపోస్తల కార్యం 2:23 తెరవండి. ఇప్పుడు గుర్తొస్తుంది మీకు. అపోస్తల కార్యములు 2:23లో యేసు ప్రభుని సిలువేసిన వాళ్ళు ఎవరయ్యా అని 3 విషయాలు చెప్పాను. సిలువ వేసేది ఎవరు, వేసింది ఎవరంటే అక్కడ అపోస్తల కార్యం 2:23 ఉంది, దేవుడు నిశ్చయించిన సంకల్పములను ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించారు. అంటే యేసు ప్రభుని సిలువేసింది ఎవరు? దుష్టులకు విజయం ఎంతకాలం ఉంది? కొద్ది కాలమే. అక్కడ చూద్దాం, యేసు ప్రభుని అంత ప్రయాసపడి పట్టుకున్నారు, కొట్టారు, చిట్టారు, చేయాల్సిందని చేశారు, చివరికి చంపారు. ఎన్ని రోజులేంటి వాళ్ళ విజయం? ఎన్ని రోజులు వాళ్ళ విజయం? వారం అనుకోండి పోయి, అంతేనా? సమాధిలో 3వ రోజు తిరిగి యేసు ప్రభు, అంతేగా అయిపోయింది కదా పని. కనుక అలాగే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు వాళ్ళ మానాలు వస్తున్నారు, మోషే నాయకత్వంలో వచ్చేస్తున్నారు. అప్పటి వరకు 400 సంవత్సరాలు అక్కడ దాసత్వం, బానిసత్వం పొందారు. ఫరో రాజు యొక్క బానిసత్వం పొందారు. దేవుడు 10 తెగుళ్ళతో బుద్ధి చెప్పాడు, ఇక జోరుకు రామాక నా ప్రజలు, కనుక వాళ్ళ జోలుకు నువ్వు రావద్దని దేవుడు చెప్పినా ఆ 10 కమాండ్మెంట్స్ సినిమా మీరు చూస్తే తెలిసిపోద్ది. అయినా ఆ ఫరో రాజు వినకుండా వాళ్ళు వస్తుంటే, వాళ్ళ మానాన్న వాళ్ళు వస్తుంటే వాళ్ళని ఏ విధంగా అయినా సరే సముద్రంలో చంపేద్దామని చెప్పి వెనకబడి ఏం జరిగింది చెప్పండి? వాళ్ళే చనిపోయినట్టుగా నిర్గమాకాండంలో మనం ఈ సంఘటనని మనం కళ్ళ కట్టినట్టుగా అక్కడ ఉంటుంది. నిర్గమాకాండంలో మనం చూస్తాం ఈ సంగతి. వాళ్ళే చనిపోయారు. 15:9లో 9 వచ్చిన అదంతా 15 అంటే వాళ్ళు వాళ్ళని తరుముతున్న ఫరో రాజు తన సైన్యం, సేనలు అన్నీ ఎర్ర సముద్రంలో మునిగిపోయినాక ఇజ్రాయేలీలు ఒడ్డుకొచ్చి పాట పాడతారు. ఆ పాటే 15 అతను అనుకున్నట్టు నేను తరుముగాను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను అని ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దూస్తాను, నా చెయ్యి వారిని నాశనం చేస్తుంది, శత్రువు అనుకుందంట. కానీ దేవుడు ఏం చేసింట, నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రం వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్ళల్లో సీసంలాగా మునిగిపోయి. అట్లా అంతా దేవుస్తూ ఇక తేలకుండా మునిగిపోయారు, అడ్రస్ లేకుండా. దేవుడు అవకాశం ఇస్తాడు మనం తరిమే వాళ్ళకి, మనం బాధ పెట్టే వాళ్ళకు కూడా కొంత అవకాశం. ఎందుకంటే వాళ్ళు మనుషులే, ఆ ప్రభు సృష్టి. కనుక వాళ్ళని కూడా కొంచెం ఆలోచించమని ఏదో కొన్ని దెబ్బలు పడతాడు. కొంచెం ఆగండి, కొంచెం ఆలోచించండి. ఎన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు. కనుక దుష్టులకు విజయం, మన అంశం ఏంటి చెప్పండి? దుష్టులకు విజయం
కొద్ది కాలమే, కొద్ది రోజులే, కొన్ని గంటలే, ఇంకా చూస్తే ఒక నిమిషమే. ఆమె అందుకని వాళ్ళు బాగా ఇదైపోతారు, విలువలాడిపోతారు. న్యాయాధిపతి గ్రంథంలో సంసోను అని ఆయన ఉంటాడు 16వ అధ్యాయంలో 21 నుండి 30 వచ్చిన వరకు కూడా ఆ సంఘటన రాయబడింది. సంసోను మొత్తానికి వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు. అంటే వెళ్ళాలో వెళ్ళకూడదో మనకు తెలియదు, కానీ మొదటగా ఆయన చేసిన తప్పు ఏంటంటే ఫిలిస్తీరాల్ని చేసుకోవటం. అంతేనా? ఫిలిస్తీరాలు వాళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ పద్ధతి. సరే, మొత్తానికి అక్కడి నుండి తన భార్య అంతా పోయింది. ఈయన వాళ్ళ మీద కోపడతాం, వాళ్ళు ఈయన మీద కోపడడం. మొత్తానికి ఆ పాత నిబంధన ప్రకారంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు తీర్చుకున్నారు. చివరగా ఈ సంసోన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఎలా ప్లాన్ చేశారంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక దెలీల్ అనే ఒక వేశ్య దగ్గర దొరుకుతాడని, ఎందుకంటే ఈయన అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను ప్రేరేపించారు, నీకు డబ్బు ఇస్తావు, ఎంత కావాలంటే అంత. అతని బలం ఏంటో, అతని సీక్రెట్ ఏంటో తెలుసుకో, అతని రహస్యం ఏంటో చెప్పు, తన బలం ఎక్కడుందో నీకు తెలియజేస్తే చాలు, నీకు ఎంత డబ్బు కావాలంతే. ఆమె కావాల్సింది డబ్బే కనుక అప్పుడు ఈయన్ని బతిమలాడి ఏ విధంగానే విసిగిచ్చి ఎలాగలాగో తనలో ఉన్న బలం ఎట్లా పోద్దో తెలుసుకుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇసిగిపోయి చెప్పేశాడు, నా బలం ఇదిగో, నా తలలో ఉంది, నా జుట్లో ఉంది, బోడుగుండు చేశారంటే నా బలమంతా పోద్దని చెప్పి ఇక మత్తులో పడేసింది. తొడ మీద పెట్టుకుని నిద్ర పెట్టి ఎక్కినేసింది. ఎంత మత్తులో పంపించిందో మనకు తెలియదు, కానీ జుట్టంతా పోయే వరకు కూడా తనకు మెలకువ రాల. అప్పుడు ఆమె ఆ బోడుగుండు చేయించి, సంసోను నీ మీదకి శత్రువులు వచ్చి లేగో లేగో అంటారు. అప్పుడు లేచేవరకు దేవుడు ఇప్పుడులాగానే బలం ఉందనుకున్నాడు, కానీ బలం లేదు. సరే, అయితే దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, దుస్తులు కదా వాళ్ళు, పట్టుకున్నారు, తీసుకెళ్ళారు, కళ్ళు తోడేశారు. కళ్ళు తోడేసేసి ఏం చేశారు, ఒక గానుగ దగ్గర తీసుకెళ్ళి ఎద్దును కట్టే చోట్ల ఈయన కట్టి గానుగాడిస్తున్నారు, గానుగ తిప్పుతున్నారు. గానుగ తిప్పడం సరిపోలేదని వాళ్ళ దేవత పండగ వచ్చింది. వాళ్ళ దేవత పండగ వస్తే ఆ పండగ సమయంలో ఇతనిని, ఈ సంసోన్ని ఆ దేవతకి బలిగా అర్పిద్దామని తీసుకెళ్ళి ఆ దేవతా స్తంభాలకి 2 స్తంభాలకి కట్టేశారు. కట్టేసి బలి అర్పించేద్దామని చెప్పి రెడీ అవుతున్నారు. చాలామంది విపరీతంగా కూడి జనం వచ్చారు. ఫిలిస్తీన్ చాలామంది ఉన్నారు. పండగ, ఎందుకంటే ఆ శత్రు అంతకుముందు ఈయన యుద్ధాలు చేసి వాళ్ళందరూ చాలామంది చంపాడు. ఇది దొరికాడు, మన దేవత ఇతను పట్టించేసిందని పండగ చేసుకుంటున్నారు. ఓ వేటలు కోసి పాడేస్తున్నారు, బలులు అర్పించేస్తున్నారు, ఓ ఆనందం తట్టుకోలేకపోతున్నారు. అయితే అతనికి ఏదేమైనా దేవుని కుమారుడు కదా, ఆ 2 ఆ దేవతా స్తంభాలు పట్టుకున్న చోట అవన్నీ వింటూ అన్నాడు. వాళ్ళని అడిగాడు పక్కన ఉన్నవాళ్ళు, నేను ఎక్కడున్నాను, వేటిని పట్టుకున్నాను. వాళ్ళు చెప్పారు, నిన్ను త్వరలో మాకు ఈ దాగోను దేవతకి బలి అర్పించిపోతున్నా, ఇదిగో ఆ గుడి స్తంభాలు పట్టుకున్నాడు నువ్వు, ఇప్పుడు కట్టేశాం అని చెప్పారు. రైటా? ఓకే. అప్పుడు ఆయన ఏం చేశాడు చూసారా, ప్రార్థన చేశాడు. ఆమె పశ్చాత్తాప ప్రార్థన. చూడండి ఎంత దేవుని కృపను కోల్పోయిన ప్రార్థన చేస్తే దేవుడికి ఎంత జాలేసిందో చూడండి. అతని జుట్టు ఇన్ని రోజుల్లోనే మళ్ళీ ఏమేమి చెప్పండి, పైకి చిగురుతుంది. అతని ప్రార్థన దేవుడు హృదయాన్ని కరిగించింది. వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పండి, సంవత్సరం మన బలాన్ని ఇచ్చేవరకు వెంటనే, ప్రభా ఇదిగో ఈ సున్నత లేని ఫిలిష్తీయులు నన్ను చంపారని నీ నామం అవమానపరచుకోవడం, ఇదిగో నన్ను తీసేసుకో, నాతో పాటు వీళ్ళందరినీ చంపేసే శక్తిని నాకు ఇవ్వా అని ప్రార్థన చేసి ఆ దాగోరు గుడి స్తంభాలు పట్టుకునేట్టు ఊగాడు. అంతే. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అతని జీవితంలో
మామూలు సమయంలో చంపిన వాళ్ళ కంట ఆయన మరణ సమయంలోనే ఎక్కువ మందిని చంపేశాడట. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ దుస్తులు వీళ్ళని బలిద్దాం అనుకున్నారు, కానీ అక్కడ వాళ్ళే. అది అట్ట ఉంటుంది దేవుని స్తోత్రం. మన దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు కనుక, అయ్యో నేను ఇంత దూరమైన దేవుడికి నేను ఎంత పాపం చేసేనే, నా ప్రార్థన దేవుడు వింటాడని దిగులు పెట్టమాక. దేవుని స్తోత్రాలు. సందేహించొద్దు. తల్లి తన బిడ్డ ఇళ్ళ జాలి పడినట్టు ప్రభు నా ఇళ్ళ నీ ఇళ్ళ జాలి పడతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కృంగిపోవద్దు. తెలుసో తెలియకు ఆర్థిక ఇబ్బందులు పడ్డావా, దేవుడిచ్చిన వాటిని సరైన విధంగా ఉపయోగించకుండా దుర్వినియోగపరుచుకుని అప్పుల పాలయ్యా బాధపడమాక. ఆ అప్పులన్నీ తీరగంగా మిగిలిపోయేలాగా దేవుడు ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రాలు. తెలియక ఏనుకు ఉన్నాయి కోల్పోయేవా, పర్లేదు బాధపడమాక. మళ్ళీ ఎలాగా రావాలా, మళ్ళీ ఎలాగ సంపాదించాం, ఆ పేరు ఎలా వస్తుంది, ఆ మంచితనం ఎలా వస్తుంది, సమాజంలో నాకు మళ్ళీ గౌరవం ఎలా వస్తుంది, బాధపడద్దు. దేవునికి మొరపెట్టుకో. శత్రువుల్ని శత్రువు నాశనం చేస్తాడు. దుష్టులు అనుకునేది వేరు. అనక దుష్టుడు అంటే అర్థం ఏంటంటే సాతాను సంబంధులు. ఎవరండి? దుష్టుడు అంటే సైతనుడు, దుష్టుడు అంటే దానికి సంబంధించినడు, ఆ ఆత్మ మనస్సు కలిగిన మనుషులు. కనుక మన అంశం ఏంటంటే ఈరోజు దుష్టులకు విజయం చెప్పండి కొద్ది కాలమే. సంసోను పట్టేసుకున్నాం, కళ్ళు తోడేసాం, గానుగెద్దిని తిప్పినట్టు తిప్పుతున్నాం. ఈ దేవతకు బలర్పించేద్దాం, ఓహో పండగ చేసేస్తున్నారు. ఒరే ఆ పండగ వాళ్ళ కోసం, వాళ్ళ సాగు కోసం వచ్చిందని తెలియదు. అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్ళకి తెలీదు. ఇంకొకటి ఎస్తేరు గ్రంథంలో ఇలాంటిది ఇంకొక సంఘటన మనం చదువుతాం. ఎస్తేరు కాలంలో ఒక ఆయన ఉంటాడు, అతని పేరు చెప్పండి హామాను. వాడేం చేస్తాడంటే తన పని తాను డ్యూటీ చేసుకోకుండా రాజు దగ్గర ఒక మంత్రి, అతను మంత్రి పని చేసుకొని జాగ్రత్త తన పని చేసుకోకుండా యూదులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే వలస వెళ్ళారు అక్కడికి. వలస ఓన్ కాదు, సొంత దేశం కాదు. వాళ్ళలో మొర్దెకై మెయిన్ అక్కడ ఉన్నాడు. మొర్దెకైకి ఎస్తేరు తెలుసు కదా బంధు. అయితే అతడు ఏంటంటే యూదులు ఉన్న పద్ధతి ఏంటంటే దేవునికి తప్ప మరెవరికి నమస్కారం చెయ్యరు. అది వాళ్ళు సావు అనేది వస్తారు కానీ లోపడరు. అంత గట్టి పట్టుదల యూదులు. అందుకని నేను యూదుడును కనుక నేను ఆ పని చేయను. అందరూ నమస్కారాలు చేస్తున్నారు, అందరూ సాగిలపడి. అంటే మనలాగా నమస్కారం అంటే నమస్కారం అని అంటే కుదరదు. అక్కడ యూదుల నమస్కారం ఎలా ఉంటుందంటే సాగిలపడి పెట్టాలి నమస్కారం. అది నిజమైన నమస్కారం. ఆమేన్. అలాంటి దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ సాగిలపడ్డాడు, దేవుని తప్ప ఎవరికి మొక్కం. అది వాళ్ళ పట్టుదల. అయితే అందరూ మొక్కుతున్నారు. ఇదిగో వాడు ఎక్కడుండో వచ్చాడు, నాకు మొక్కట్లేదు, వలస వచ్చి కూడా నా మీద ఇంకంత ఈ నెట్ట చంపేయాలా ప్లాన్ వేస్తున్నారు. ఇదంతా ఎస్తేరు గ్రంథంలో మనకు 5 అధ్యాయము 9వ వచనం, ఎస్తేరు గ్రంథం 7 అధ్యాయం 10 వచనంలో ఇవన్నీ ఉంటాయి. అయితే ఈయన చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అప్పటికే ఎస్తేరమ్మ రాజుగారి భార్య అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడే ఉంది. అయినా ఇతను చంపాలి ఎట్లయినా సరే. అయితే హామాను యొక్క ప్రయత్నాల్ని ఎలా తిప్పికొట్టిందంటే ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా అని నిలబడగానే రాజుగారికి దయ పుట్టి 5 అధ్యాయములు మీరు చూస్తారు. 9లో రాజుగారు ఏకాంతంలో అజ్ఞాతంలో ఉండి మనస్సు నెమ్మది లేక తాను ఎందుకో ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ సమయంలో ఎవరు వెళ్ళకూడదు, భార్య వెళ్ళకూడదు, ఇంకోళ్ళు వెళ్ళకూడదు. అయినా సరే ఈయన తెగించి వెళ్ళినప్పుడు రాని ఏంటమ్మా ఎందుకు వచ్చో, నీ కోరిక ఏంటి, రాజ్యంలో సగం కావాలా, నీ కోరిక ఏమైనా ఉందా చెప్పు, బట్టలు కావాలా, ఇంది కావాలా, బంగారం కావాలా, రాజ్యం కావాలా, ఏది ఏమి అడుగుతాకు వచ్చేవాడంటే అంటది, అయ్యా నాకు ఏమొద్దు,
నీవు నీవు నీతో ఉన్న ఈ హామాను విందుకు రండి, భోజనానికి రండి. భోజనానికి రమ్మన్న వారికి వెళ్ళాడు. ఆ భోజనం దగ్గర ఆయన భోజనం సమయంలో ఆయన సంతోషపడుతున్న సమయంలో అప్పుడు విషయం చెప్పింది, అయ్యా మేము మా పరిస్థితి ఇది, ఇదిగో మమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నాడు, ఎవడా దుష్టుడో, ఎవడాడు మిమ్మల్ని చంపాలనుకున్నాను. మంచి ఆకలి తీర్చుకున్నాక చెప్పాల్సిన అమలు చెప్పింది. ఇక రగిలిపోయాక ఎవడు అంటే ఈలాగా నన్నే పట్టిస్తుంది ఎస్తేర్ అని. ఇతడేం చేశాడు, ఆ రాజుగారు అట్లా ఉన్నాడు, ఎస్తేర్ రాని కాడు పట్టుకోబోతున్నాడు. అప్పుడు ఆమె ఇదిగో చూడు నీ ఎదుటే నన్ను బలవంతం చేయబోతున్నాడు అని ఇక పట్టించేసి. అప్పుడు బైబిల్ ఏం చెప్తున్నాడు, ఒక మాట చదవండి. అందులో ఎస్తేరు గ్రంథం 7:10 చదవండి ఒకసారి. 7:10 ఏముందంటే, కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరి కొయ్యి మీద వారు అతనిని ఊరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చూసారు. అతను ఆ ఉరి ఎవరు తయారు చేయించాడంటే హామానుకు తయారు చేయించాడు, హామాను చంపేద్దామని. కానీ అదే ఊరి అది దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉండును. దుష్టుడైనటువంటి హామాను నీతిమంతుడైన మొర్దెకైని చంపాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, ఆ ఊరి చేత వాడిని చంపించేశాడు. దేవుడి స్తోత్రాలు. కనుక దుస్తులను చూసి బెదరగా మనం అనుకుంటారు. దుస్తులు భక్తిహీనులు, వాళ్ళకు ఇంకో పేరేంటి భక్తిహీనులు, దైవ భయము లేని వాళ్ళు. మేము బాగానే ఉన్నాం కదా, పచ్చగానే ఉన్నాం కదా, మాకేమి మీరేమో ఉపాసాలు చేస్తారు, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటారు, స్తోత్రం అంటారు, దేవుడే అంటారు. మీకంటే మేమే బాగున్నాం కదా, మేమే బాగున్నాం, సంపాదించుకుంటున్నాం, సోకులు చేసుకుంటున్నాం, సరదాగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం, మాకు ఏ రోగాలు లేవు, ఏ తెగులు లేవు, చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు స్తోత్రం చెప్తున్నారు, మీరేంటి ఇంకా మాకంటే ఇలాగన్నారు అని మనం చూసి ఏదో ఒక రకంగా మన చేతకనవడం లాగా, మనకేదో తెలియదు, వాళ్ళకే అంత తెలిసి ఫీల్ అయిపోయి బిల్డప్ ఎత్తారు. అయితే బైబిల్ చెప్తుంది ఏమిటంటే, దీని గురించి ఒక భక్తుడు అది ఏంటయ్యా అసలు పరిస్థితి అని చెప్పి మనలాగానే ఇలాంటి ప్రశ్నలు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయిస్తారు, దేవుని దగ్గర విచారించాడంట. ఆ విచారణలో ఆయన కనుగొన్న మాటలు 2 మాటలు చూపిస్తా చూడండి. 37వ కీర్తన 35 నుండి 38 వరకు. 37వ కీర్తన 35 నుండి 38 వరకు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచింటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు అని వాడు వర్ధిల్లుండెను. మళ్ళా నేను తర్వాత వెళ్ళి ఆ దారి అంటే ఇంత పెద్ద చెట్టు బాగా విస్తరించిపోయింది, మరి చెట్లకు బాగా బలిసిపోయింది, బాబోయ్ అనుకున్నాను. తీర మైమరి చెట్టు వెళ్ళే వరకు అంట వాళ్ళు ఏమయ్యారంట, కంటికి ఇంకా చదువుకుంటే వెలుగుతాల గురించి ఉంది, ఒక్కడైనాను నిలవకుండా నాశనం అవుతారని. ఇంకా ఇలాంటి వాళ్ళ గురించి మరి బైబిల్లో ఇంకా 73వ కీర్తన తెరవండి. 73వ కీర్తన 73వ కీర్తన 12 నుండి 20 వచ్చిన వరకు చదవచ్చు, కానీ మనకు అంత టైం లేదు కనుక 73వ కీర్తన 12 చదువుతాం చూడండి. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెళ్ళినప్పుడు అది కాదు, వీళ్ళు వెళ్ళినప్పుడు ఏ బెదురు ఉండదు, ఏ కలవరం ఉండదు, ఏ భయం ఉండదు, నిబ్బరంగా నిశ్చింతంగా ఉంటారు, కదలకుండా రాయిలా బిగుసుకుని ఉంటారు. దేవుడు ఉండి ఏం చేస్తారంటే వీళ్ళ పిచ్చి డబ్బే పిచ్చి దాని గురించి చేసుకుంటారు. అదిగో వ్యర్థమే అబ్బా, దినమంతా నాకు బాధ కలుగుతుంది, నా చేతులు శుభ్రించుకుంటే ఏం సుఖం, హృదయం శుద్ధి ఉంటే ఏం సుఖమయ్యా. ప్రార్థన చేస్తున్నాడు మనలాగానే భక్తుడు. ప్రతి ఉదయం ఏదో ఒక బాధ, ప్రతి ఉదయం ఏదో ఒక తలనొప్పి. అవును, నేను అసలు ఏమిటి సంగతి అని పట్టుదల వచ్చేసింది. నేను ఇంత శుద్ధిగా ఉంటున్నాను,
ఇంత నీతిగా ఉంటున్నాను, ఇంత భక్తిగా ఉంటున్నాను, మరి నానేమి ఎలా ఉంటున్నాను? ప్రతి ఉదయాన్ని ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక శోధన, ఏదో కానీ వాళ్ళేమో అంత ప్రబలిపోతున్నారు. అంత డబ్బు ఉన్న వాళ్ళు, ధనవంతులు, కోటీశ్వరులు, ఇచ్చలవిడితనం ఎక్కువైపోయినా వాళ్ళు ఎంతో హ్యాపీగా. ఏమిటా అసలు ఈ అన్యాయం అని దేవుని దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు చదవమ్మా. దీన్ని అసలు ఏంటి ఇది భేదం తెలుసుకోవాలని దేవుని దగ్గరికి వెళ్ళాడు. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అది అసలు వాళ్ళ గురించి ఏంటని దేవుని దగ్గర అడిగాడా. ఉండేను ఏనండి వాళ్ళు ఎక్కడ పెట్టాడంటే దేవుడు వాళ్ళు ఎప్పుడు కాలు జారి డమ్మిని దత్తారో వాళ్ళకి తెలియని చోట పెట్టాడు దేవుడు. ఇది ఇంకా కిందకు చదువుకుంటే ఉంటుంది. ఆఖరణ కీర్తన బాగా అంటాడయ్యా అన్నది తెలియక వాళ్ళని ఏ స్థితిలో పెట్టావో అని తెలుసుకుని లాస్ట్లో అంటాడు, నీ సన్నిధిలో నేను మృగంలాగా ప్రవర్తించి నన్ను క్షమించి అంటాడు. పశువులాగా నేను ఆలోచించాను. అయ్యో వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉందో. ఏదో భక్తిహీనులు, దుస్తులు సంచరిస్తున్నారు, సంతోషంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటున్నారు, కొదువు లేవు, ఇబ్బందులు లేవు, శిక్షలు లేవు, ఏ పరీక్షలు లేకుండా వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు అనుకున్నాను. కానీ వాళ్ళ స్థితిగతులన్నీ దేవుడు బయలుపెట్టేవరకే అయ్యో నన్ను క్షమించయ్యా. నిశ్చయముగా వాళ్ళని కాళ్ళు దూరచలు పెట్టే వాళ్ళకి ఇప్పుడు అవన్నీ మీరు చదువుకోండి, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. తర్వాత యోబు గ్రంథంలో ఒక మాట తెరుద్దామా. యోబు గ్రంథం, యోబు అనే భక్తుడు కూడా అంటాడు ఇలాంటి దుస్తుల గురించి, భక్తిహీనుల గురించి. ఏమంటే 8వ అధ్యాయం 11 నుండి చూస్తే వినండి. 8వ అధ్యాయం 11 ఉంది చూడండి. 8వ అధ్యాయం 11 అండి. బురద లేకుండా జమ్ము పెరుగునా. జమ్ము ఎక్కడంటే బురదలో పెరుగుద్ది. అలాగే నీళ్లు లేకుండా రెల్లు మొలుసునా. అది కోయబడక ముందు బహు పచ్చగా, ఇతర మొక్కలన్నిటికంటే అబ్బో పచ్చగా ఉంటుంది. కానీ ఇతర మొక్కలన్నా కొంచెం సేపు సచ్చినాక పీకినాక కొంచెం సేపు పచ్చకుంటాయి. ఇవి ఎలా ఉండవంట, వెంటనే ఓడిపోతుంది. భక్తిహీనులు పరిస్థితి అది. ఒక్కసారి దెబ్బ పడిందంటే ఇక మళ్ళీ కోలుకోవటం కష్టం అన్నమాట. మనలాగా దేవుడు తొందరపడేవాడు కాదు, మానవుడులాగా దేవుడు చెప్పి త్వరగా ఇదవాడు. కానీ ఆయన శిక్షను భరించడం ఏ నరుడు వల్ల కాదు. ఎన్ని కోట్లు ఉన్నా, వెండి బంగారాలు ఉన్నా, ఎంత ఆస్తులు, ఎంత భద్రతా బలగాలున్నా, ఎన్ని విమానాలున్నా, ఎన్ని మారణాయుధాలున్నా, ఎన్ని మిసైల్స్ ఉన్నా, ఎన్ని గన్లున్నా, ఎంత భద్రత సెక్యూరిటీ ఉన్నా, ఎంత ఆస్తి కోట్ల ఎన్నున్నా, దేవుడు దాన్ని శిక్షించటం బయలుదేరాడంటే ఎప్పుడు ఏమవుతారో తెలియదు కదా. భక్తిహీనులు, దుస్తులు. చూడండి యోబు గ్రంథంలోకి రండి అమ్మా. 15:20 చూడండి. 15:20 ఇంకేమంటున్నాడు యోబు ఇంకేమంటున్నాడు. యోబు ఆయన మనలాగానే చాలా కష్టాలు పడ్డాడు ఆయన. ఏనండి, తన దుష్టుడంట తన జీవితం అంతా బాధపడతాడంట. కొద్ది కాలం విజయం చూసుకుని, కొద్ది కాలం సుఖం చూసుకుని, కొద్ది కాలం డబ్బు చూసుకుని, కొంచెం కాలం తన స్థితిని మరిచిపోయి పొగరెక్కి ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ బ్రతుకంతా బాధే. కనుక యోబు చెప్తున్న మాటలు అనుభవంతో. ఇంకా యోబు గ్రంథంలో మనం అదే 18వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చూస్తున్నాం. త్వరగా చూద్దాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5-6 ఏమిటంటే, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి గుడారములో అంధకారం, వారి యుద్ధం దీపం ఆరిపోతుంది. కనుక ఈ విధంగా భక్తిహీనులు ఆయన అనుభవంలో చెప్తున్నాడు. భక్తిహీనులు, దుస్తులు ఇలా నశించిపోతారు కనుక. అలాగే మరి సంసోను చంపాలనుకున్న ఆ ఫిలిష్తీయులు ఏమైపోయారు? వాళ్ళే చచ్చిపోయారు. ఏమండి, అలాగే సంసోను చంపాలనుకున్న వాళ్ళు ఎలా చచ్చిపోయారో, ఇక్కడ హామాను చంపాలనుకున్న, మొర్దెకైని చంపాలనుకున్న హామాను తాను చేయించిన ఊరి. అలాగే ఇశ్రాయేలీల్ని
సముద్రంలో కలిపేద్దాం, జల సమాధి చేద్దామని ఎంటాడిన ఫరో రాజుని, అతని సైన్యాన్ని దేవుడు ఆలనే ఆ సముద్రం చూపించాడు. సైతాన్ ఆలోచన వేరు, దేవుని ఆలోచన మన పక్షంగా. మనకి ఏ దారి లేదు అనుకుంటాడు దుష్టుడు. బైబిల్ చెప్తుంది మనకంట ఒక ద్వారం మూయబడితే మన కోసం 7 ద్వారాలు. ఆమేన్. మనకొక్క దిక్కు నుండి సహాయం ఆగిపోతే వేరే దిక్కు నుండి సహాయం పంపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. కనుక మన వల్ల ఏం చేయకూడదు, భయపడకూడదు, అవిశ్వాసుల కంగారు పడకూడదు, అన్యుల్లాగా దిగులు పడకూడదు. కంటికి కనపడే, చెవికి హృదయానికి గోచరం కాని అద్భుతాలు ప్రభు మన జీవితంలో చేసి తీరుతాడండి. దేవుని స్తోత్రం. నేను అనుభవించి చెప్తున్నా దేవుని స్తోత్రం. మీరు అనుభవిస్తారు దేవుని స్తోత్రాలు. దేవుడు గొప్పవాడు. ఆయన పుట్టకముందు ఆయనకున్న పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆయన పైన ఆశ పెట్టుకుని, ధ్యాస పెట్టుకుని, ఆయనే భాష, ఆయనే నా శ్వాస, బ్రతుకుతే ఆయనే, సచిన ఆయన కోసం అన్ని డిసైడ్ అయిపో, సమర్పించుకో, అంకితమైపో. అదే వేలో, అదే ఆలోచనతో, ఏకాగ్రతతో, వైరాగ్యంతో ముందుకెళ్ళిపో. దేవుని సమృద్ధిగా దీవించుగాక. ఏమి నీ ఇప్పుడున్న పరిస్థితులు చూసి దిగులు పడమాక. ఒకవేళ బాధలు ఉన్నామో బాధపడమాక. ఆ బాధల్ని బలంగా మార్చగల దేవుడు. దేవుని స్తోత్రాలు. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు అయిపోయింది ఈయన చాప్టర్. ఈయన చంపేశారు, ఇక లించుతాడో లేకుండా నా శిష్యుల్లోనే అనుమానం ఉంది. ఆయన జీవిత కాలంలో ఎంతోమంది స్వస్థపరిచాడు యేసు ప్రభువారు, బాగు చేశాడు, చచ్చినవాడు కూడా బతికించాడు. వాళ్ళు ఎవరు రాలా. అయినా యేసుక్రీస్తు వారిని మరణం సమాధిలో మరణము బంధించుట అసాధ్యమంట. ఆమేన్. ఎవరు బంధించలేరు. నిన్ను నన్ను కూడా ఎవరు బంధించలేరు. నీకు నాకు రావాల్సిన ఆశీర్వాదాలు ఎవరును ఆపలేరు. దేవుడి స్తోత్రం. కనుక ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి. ఉపవాసాన్ని ప్రాంతంలోనే దయ్యం ముందు చెప్పినట్టుగా ఈ ఉపవాస దీక్ష పూర్తి చేయనివ్వకుండా మనం అనేక విధంగా భయపెట్టేస్తాం. కనుక దిగులు పడమాక, ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. ప్రభా, నీ వైపే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు నీ వైపే చూస్తున్నాను ఆయన అని అవసరమైతే శరీరం నలగొట్టి లోపరచు. ఆమె నలగొట్టి అంటే కర్ర కత్తి కొట్టుకోమాకండి సుమా. ఏం చేయాలి? శరీరం మాట అనిపోతే మందేంటో తెలుసా క్రైస్తవుడికి? చెప్పండి ఎవరన్నా. మన శరీరం మన మాట అనిపోతే మనకు మందేంటి? ఉపవాసం అనం గట్టిగా. అది ఉపవాసం ఇంకా పొద్దున పెట్టు. ఆ ఒక్క పొద్దు కూడా తినకుండా మాని. నువ్వు చెప్పినట్టు అంటే నువ్వు శరీరం అదే నలగొట్టుకోవటం అంటే. దేవుని స్తోత్రం. ఆమేన్. సైతానుడు, దుష్టుడు దుష్ట జనాంగాన్ని రెడీ చేస్తుంది. ఎందుకంటే దుష్టుడు తన రాజ్యాన్ని విస్తరింపచేయాలని తన ప్లాన్. దేవుడేమో తన బిడ్డల్ని వాడుకోవాలి. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, సైతానుడేమో ముందు ఆశలు పెట్టి ముందు మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేసేయాలని, అది చేసేటానికి అవకాశాలు కల్పించేస్తాడు. దేవుడి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే ముందు పరీక్ష పెడతాడు. వినండి, దేవుడు నన్ను ఆశ్రయించాలంటే ముందు ఏం చేస్తాడు? అబ్రహాముకి నేను సంతానం ఇస్తాను, నేను ఆకాశ నక్షత్ర భూస్కరణ చేస్తాను. వెంటనే ఇచ్చాడా? ఇవ్వలా. ఇలాగ దేవుని ఆశీర్వాదాలు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10 ఉంటుంది. కొంచెం కాలం అంటే మనం ఆ ఆశీర్వాదాలు వాడుకోగలమా? చూడు, మన పిల్లలకు ఒకేసారి 1,00,000 రూపాయలు ఇచ్చేయగలమా? ఒకేసారి 1,00,000 రూపాయలు ఇవ్వలేము. 1,000 రూపాయలు ముందు 500 చూస్తాం ఎట్లా వాడతాడని. తర్వాత క్రమక్రమంగా పర్లేదు, పిల్లోడికి లెక్కలు తెలుస్తున్నాయి, జాగ్రత్త పరుడే, సద్వినియోగం చేస్తాడు,
వేరే ఏ విధంగా నువ్వు వృధా చేయడని నమ్మకం కలిగినప్పుడు ఏం చేస్తావు? ₹1,00,00,000 ఇవ్వటం వెనకాడు. మన ప్రభువు కూడా అలాంటి దేవుని స్తోత్రం. పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, సువర్ణం బంగారాన్ని కాల్చినట్టు కాలుస్తాడు. ఇక దేవుడు లేడేమోలే, ఎందుకో పొరపాటు నమ్ముకున్నాను అనిపిస్తుంది. కాదు చూస్తున్నాడు దేవుడి స్తోత్రాలు. తగిన కాలముందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు, తగిన కాలములో ఆయన నేను దీవించున్నట్లు, తగిన కాలం నీ కోరికలు తీర్చున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? దీన మనస్కులైన, ఎన్ని తలచినా ఏది అడిగినా ఆ పాట పాడుకోవాలి. ఆమె దేవుని స్తోత్రం. జరిగేది అయ్యా స్తోత్రం, నాయన స్తోత్రం. అలా ఉండండి, ఉందా. దేవుడు మనందరిని ఆశీర్వదించనుగాక.